సేనాని కోసం సైనికులు, లోకేష్ కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన వేళ ఏపీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ టీడీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తుండడం చర్చనీయాంశమవుతోంది. 4-5 రోజులుగా ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నేతలైతే లోకేష్ సీఎం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే అటు జనసేన నుంచి రియాక్షన్ వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామని గ్లాస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తుండడం కూటమి పాలిటిక్స్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. మధ్యలో వైసీపీ ఎంట్రీ ఇచ్చి టీడీపీ లోకేష్ ను కార్నర్ లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు చర్చ జరిగింది. పవన్ తో పాటు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తారని తమ్ముళ్లు ఎదురు చూశారు. అయితే లోకేష్ ను మంత్రిని చేసి పవన్ ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి ఆదిలోనే వివాదానికి తెరలేపకుండా జాగ్రత్త పడ్డారు సీఎం చంద్రబాబు. పవన్ కు ప్రయారిటీ ఇచ్చినట్లుగా కవర్ చేసుకొచ్చారు. కానీ అక్కడే పడిందని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పవన్, లోకేష్ ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తే అయిపోయేదని, ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదన్నది మరికొందరి ఒపీనియన్. అయితే డిప్యూటీ సీఎం పోస్టు చేపట్టే అర్హత తమ యువనేతకు ఉందంటున్నారు పలువురు టీడీపీ నేతలు. పార్టీ కోసం కూటమి పవర్ లోకి వచ్చేందుకు పాదయాత్ర చేయడంతో పాటు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు తెలుగు తమ్ముళ్లు. దీంతో కూటమి